బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయింది ఓ మహిళ. హెల్మెట్ లేదని ప్రశ్నించారు ట్రాఫిక్ పోలీసులు. ఇంకేముంది, వెంటనే బూతు పురాణం స్టార్ట్ చేసింది. స్కూటీని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే దాడికి పాల్పడింది. పోలీసులపై స్కూటీని ఎక్కించింది ఆ మహిళ. పోలీసులను బూతులు తిడుతూ హంగామా సృష్టించింది. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ మహిళ రచ్చకు దిగింది. మహిళను ఆపేందుకు ప్రయత్నించారు స్థానికులు. ఎంత చెప్పినా వినకుండా పోలీసులతో వాగ్వాదం జరిగింది. సైదా జెరీన్ పేరుపై స్కూటీ TS12 EF 9868. ఒక్కసారి ఆడియో వినండి, అక్కడ ఏం జరిగిందో చూడండి. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఆ విజువల్స్ ఒకసారి చూడండి. అక్కడ ఏం జరిగింది కాన్వర్సేషన్, ఆ బూతు పురాణం మీరే విందురు గారు. చూసారు కదా, ఇక్కడ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అక్కడ ఏం జరిగిందో అర్థం ఏంటుంది. ఒక్కసారి అట్టుగా వెళ్తూ ఉన్నారు. బహుశా ఆ ఇద్దరు కూడా వాళ్ళ వెహికల్ మీద వెళ్తూ ఉంటే పోలీసులు ఆపారు. ఎందుకు ఆపారు? కారణం ఏదైనా కావచ్చు. హెల్మెట్ లేదా, లేకపోతే కారణాలు ఏవైనా కావచ్చు. ఐసెడ్ కారణం ఏదైనా కావచ్చు. వాళ్ళు ఆపారంటే కనుక వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత భారత పౌరుడి మీద ఉంటుంది. భారత పౌరుడు, అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా చట్టాన్ని అతిక్రమించే హక్కు ఎవ్వరికీ లేదు. అది మహిళ అయినా పురుషుడైనా. మీరు చూడొచ్చు, ఆ వ్యక్తిని ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. PCR విజువల్ ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఈ మహిళ ఆ బైక్ని పట్టుకునే కన్నా ముందు ఆ అత్తగారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఈ మహిళ వెనకాల సీట్ నుంచి దిగి నేను చూసుకుంటా అని చెప్పి పోలీసుల ముందే దౌర్జన్యంగా వెహికల్ ముందుకు తీసుకెళ్తుంది. ఎవడిచ్చాడబ్బా మీకు ఆ హక్కు? మహిళ అయినా పురుషుడైనా. ఇక్కడ పోనీ ఒక ముస్లిం మహిళ అనే ఒక కాంటెక్స్లోకి వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ అదే వ్యక్తి వాళ్ళు వెళుతూ ఉంటే అదిగో ఒక్కసారి ఈ విజువల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ పురుషుడు ఆ రెడ్ షర్ట్ వేసుకున్నాడు కదా, అతగాడు బండి నడుపుతున్న సందర్భం చూడండి. పోలీసుల చేత్తో తోసేస్తుంది నెట్. అదిగో మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా తిరుగుతుందో. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. హ్యూమన్ రైట్స్ ఆర్ ఈక్వల్ టు ఎవ్రీవన్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ దాట్. మానవ విలువలు ఎవరికైనా ఒకటి, మర్యాద ప్రతి ఒక్కరికి ఒకటి. అందులో పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తుల మీద చేయి చేసుకోవడం అంటే లెట్స్ సీ పోలీసు ఎటువంటి యాక్షన్లోకి దిగుతారు. అండ్ మీరు అనుకోవచ్చుగా వీళ్ళేదో అన్యాయంగా ఆపేస్తుంటారేమో అని చెప్పి. పోనీ అక్కడ జరిగిన విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అదే వెహికల్ మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుసు ఇప్పటి వరకు? ఎన్ని చలాన్లు ఉన్నాయో ఒక్కసారి ఆ విజువల్ నుంచి ఇఫ్ పాసిబుల్. ఎస్, థ్యాంక్ యూ. మీరు చూడొచ్చు, ఇప్పటికీ 900 రూపాయలు వాళ్ళు చలాన్ కట్టాల్సి ఉంటుంది. 900 రూపాయలు ఒక్కొక్కటి. ఎందుకో తెలుసా? లైన్ క్రాస్ చేసినందుకు. ఐఎమ్ సారీ, టోటల్గా ఓకే. బహుశా అప్పుడు రీడిఫైన్ అయినట్టుంది. మళ్ళీ 5,900 అండ్ ఇప్పుడు చూసుకున్నప్పుడు ఓకే 6,000, దాదాపుగా 6,000 రూపాయలు అక్కడ ఏకంగా వాళ్ళ మీద చలానా ఉంది. ఎస్ బా
అక్షరాల 5,900 ప్లస్ 700 మొత్తం 6,600. దేని దానికి నేను చెప్తాను చూడండి. వితౌట్ హెల్మెట్ కంప్లీట్గా. అండ్ దాంతోపాటు ట్రిపుల్ రైడింగ్, 13సారి ట్రిపుల్ రైడింగ్, 12 సార్లు వితౌట్ హెల్మెట్కి చలాన్ పడింది, అచ్చే లెక్కలేదు. 13సారి ట్రిపుల్ రైడింగ్ లెక్కలేదు. 14సారి వితౌట్ హెల్మెట్ అండ్ 15సారి ట్రిపుల్ రైడింగ్, డేంజరస్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్, ఇవన్నీ 15సారి. అండ్ 16సారి వితౌట్ హెల్మెట్, 17సారి రాంగ్ పార్కింగ్, 18సారి నాట్ వేరింగ్ హెల్మెట్ బై పైలన్ రైడర్. ఆ తర్వాత 19సారి ఫ్యాన్సీ ఆర్ ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్. ఓ మై గాడ్, ఫ్యాన్సీ ఆర్ ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్ అట్ ఇక్కడ. అండ్ 20సారి రాంగ్ సైడ్ డ్రైవింగ్. అది ఎప్పుడు 2 జూన్ 2026, మొన్నటికి మొన్న జరిగింది ఇది. అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, టేక్ యువర్ ఫోన్, వెంటనే ఫోన్ తీసి మీ రియాక్షన్. బికాస్ ఇక్కడ మహిళ కాబట్టి చేయి చేసుకోవచ్చా, మహిళ కాబట్టి పోలీసుల మీద చేయి చేసుకోవచ్చా, ఒక మహిళ అయినంత మాత్రాన పోలీసుల మీద చేయి చేసుకోవచ్చా? మీరు చూడొచ్చు, పోలీసులు నెట్టేస్తూ ఉన్న సందర్భం. అండ్ ఆ వ్యక్తి కూడా చూడండి, పోలీసులు తోసేసి నువ్వు పద అని చెప్పి ప్రేరేపిస్తూ ఉన్నాడు. అండ్ ఇదేనా కాన్స్టిట్యూషన్కి మనం ఇచ్చే వాల్యూ? ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలీజియన్, ఇట్స్ అబౌట్ నేషనాలిటీ. మన జాతీయత, మనం ఎవరు భారతీయులం, మనకి రెస్పెక్ట్ ఇచ్చుకోవద్దా? ఇట్స్ నాట్ అబౌట్ రిలీజియన్ కాస్త పక్కన పెడదాం. ఈ కాంటెక్స్కి వచ్చినప్పుడు మనంతా భారతీయులు అయినప్పుడు మన కోసం మనం రాసుకున్న రాజ్యాంగానికి సంబంధించి దాంట్లో చట్టాలను ఉల్లంఘించే ప్రయత్నం చేస్తావా? దిస్ ఈస్ ద క్వశ్చన్ విచ్ రైజెస్ టుడే. అండ్ మీరేమనుకుంటూ ఉన్నారు? బికాస్ ఇది చాలా హజ్జో భాయ్ అంట. బాడ్కో, అసలు ఈ మాట ఉపయోగించచ్చా ఒక పోలీసుల పట్ల? తిడతారా మీరు? నోటుకు వచ్చినట్టు తిడతారా? అండ్ ఫస్ట్ వాడిని తీసుకొని జైల్లో పెట్టాలి, అంతలా పోలీసులు అరుస్తూ ఉన్నాడు. సో ఎవడు వాడు? ఇఫ్ అట్ ఆల్ హీ ఈస్ ఏ కామన్ మ్యాన్, సాధారణ పౌరుడైనప్పుడు నీ పట్ల వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తే, నీ పట్ల వాళ్ళు ఇబ్బందికరంగా వ్యవహరిస్తే వెళ్ళి చట్టాన్ని ప్రశ్నించుకోవాలి, లేకపోతే వెళ్ళి కోర్టును ఆశ్రయించుకోవాలి. ఒక్కసారి విజువల్ చూడొచ్చు మీరు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా. పాసిబుల్ ఇదే విషయం ఇంకోటి ఉంటుంది కదండి. ఈ భర్త ముందు వెళ్తూ ఉంటాడు అండ్ తను బైక్ దిగమని చెప్పి మహిళ వెళ్తుంది. పాసిబుల్ ఆ విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దట్ మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కాల్లోకి వ్యక్తం చేయాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు, డైల్ చేయొచ్చు 0406931611, 0406931622. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఇది ఎప్పుడు జరిగింది అండ్ ప్రస్తుతం ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారా లేదా? ఎస్ సచిన్, వాళ్ళిద్దరిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదైతే ఖచ్చితంగా కూడా 2 days బ్యాక్ అంటే 2 రోజుల క్రితం జరిగింది. ఇది కూడా ఈ సిచ్యువేషన్ కూడా ఎందుకు ఏర్పడ్డది అని అంటే కూడా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ వస్తున్నప్పుడు కూడా ఆ బండి అనేది వచ్చేటప్పుడు కొంచెం అటు ఇటుగా అన్బ్యాలెన్స్డ్గా వస్తుండడము ట్రాఫిక్ పోలీసులు గమనించడం కూడా జరిగింది. అది గమనించి ఆ వెహికల్ ఆపినప్పుడు ఆ మహిళ తనకు ట్రాఫిక్ పోలీసులకు సమాధానం చెప్పకుండా వాళ్ళపై రివర్స్లో వాళ్ళ మీద చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ అలాగే వాళ్ళను తిడుతూ ఉండడము అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అలాంటి సమయంలో మరి మహిళైనా పురుషులకైనా ట్రాఫిక్ విషయానికి వస్తే అందరికీ ఒకటే రూల్స్ వర్తిస్తాయి. కాబట్టి ఆ రూల్స్ వర్తించేటప్పుడు తనకి హెల్మెట్ లేదు, ఒకటి బండి కూడా కరెక్ట్గా రావడం లేదు అనే ఒక అనుమానంతో బండి ఆపడంతో తను డైరెక్ట్గా పోలీసుల మీద చేయి చేసుకునేంత పని జరిగింది అని కూడా చెప్పొచ్చు. ఆ విషయంలో ఏకంగా బండి ఆపడమే కాకుండా పోలీసులపైకి బండి ఎక్కించడం కూడా జరిగింది. మరి తనతో పాటు ఉన్న వ్యక్తి కూడా తను కూడా ఆమెను సమర్థిస్తున్నాడే తప్ప పోలీసులకు